పేట జిల్లా కోదాడ పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు రూరల్ ఎమ్మెల్యే మరియు పట్టణ కేంద్రంలోని 2 నెలల నుండి ఆగి ఉన్న మొత్తం 111 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1,12,12,876 రూపాయల నగదును చెక్కుల ద్వారా పంపిణీ జరిపినటువంటి స్థానిక శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 నెలల నుండి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు ఆగిపోవడం వలన నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, కావున చెక్కులు పొందిన వారు 2 రోజుల్లో అమౌంట్ డ్రా చేసుకోవచ్చని వారు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ, తహసీల్దార్ సాయి గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, వేర్నేని వెంకటరత్నం, బాబు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 నెలల వరకు కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ఆగినాయి కాబట్టి ఇక మొత్తం కోదా నియోజకవర్గ ఉన్న అన్ని మండలాలు రేపు మోతే అక్కడ పోయినప్పుడు అక్కడ ఇస్తాను, కానీ ఈరోజు అన్ని మండలాల వరకు ఉన్న చెక్స్ అన్ని కూడా కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అందరూ కూడా దయచేసి డిపాజిట్ చేసుకోండి. 2-3 రోజులు ఉన్నాయి. కళ్యాణ్ లక్ష్మి చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇవి రేపు పొద్దున్నే పోయి డిపాజిట్ చేసుకోండి. థ్యాంక్ యూ.